అన్నీ బాగున్నప్పుడు నువ్వు ఈకిలిస్తావు, అన్నిలు కూడా ఈకిలిస్తారు. దేవుడు ఎంత కార్యం చేశాడు ఆహా అని చెప్పి నువ్వు ఈకిలిస్తావు, జనం కూడా ఈకిలిస్తారు. కానీ ప్రతికూలతలలో ఈకిలించడం సాధ్యమా? కానీ పరిశుద్ధాత్మను తమ యందు కలిగి ఉన్నవారు ప్రతికూలతలలో కూడా సంతోషంగా ఉండగలరు. నేను అందుకే దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి ఎప్పుడు తుమ్మల్లో పొద్దుపడినట్టు మొహం పెడితే చిరాకు నాకు. కొంతమంది మొహం ఎప్పుడన్నా చూడు. దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు చిన్నదానికి గలిబిలై, పెద్దదానికి గలిబిలై, ఏమైందో ఏమైందో ఏందో ఏందో అని ఎప్పుడు ఆందోళన కనపడ్డావు అనుకో, నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఒక దండం, నీ దేవుడికి ఒక దండం, అమ్మా పొరపాటును కూడా మేము ఆడికి రామంట. సహజంగా అన్నీ బాగున్నప్పుడు సంతోషపడతారు, కానీ అసాధారణ పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండటం అనేది ఇతరులకు ఎలాగూ దీవెనంటే, మనము ఆ విధంగా వ్యక్తపరిచినప్పుడే అన్యజనులు ఆలోచనలో పడతారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అన్యజనులు కూడా నవ్వుతారు, మనం కూడా నవ్వుతాం. కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు మనం నవ్వుతూ ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనుకో, అది వాళ్ళకి మైండ్ పోయే విషయం. ఆ మనిషికున్న బాధలు నాకు గాను ఉన్నట్టయితే నేను ఎప్పుడూ చచ్చేదాన్ని. వాడికి ఉన్న బాధలు నాకుంటే నేను ఎప్పుడు చచ్చేవాడిని. వాడికి జరిగిన అవమానాలు, వాడు పొందిన బాధలు, అబ్బో నేను ఒక్కటి కూడా తట్టుకోలేను. మరి వాడు ఏం మనిషో, వాడు ఏం సంగతో, వాడు అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాడిని ఎప్పుడన్నా చూడు, వాడు కృంగిపోయినట్టు కానీ, బాధపడ్డట్టు కానీ, దిగులు పడ్డట్టు కానీ, విషన్న వదనంతో ఎప్పుడు ఉండడు. ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అందరూ ఒక రకంగా కనపడుతున్నారు, ఈడొక్కడ ఒక రకంగా కనపడుతున్నాడు రా నాకు, ఈ ఒక్కతే ఒక రకంగా కనపడుతుంది నాకు. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. నిజంగా పరిశుద్ధాత్మ నీలో ఉండి క్రియ చేస్తే సంతోషం అనేది మామూలు సంతోషం కాదు, అసాధారణ సంతోషం ఉంటుంది నీలో. అది పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తమవుతుంది. నీలో ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు ఇతరులకు మైండ్ పోయింది. ఆ అమ్మాయి జీవితం అంతా కష్టాలే, ఆ మనిషి ఎట్లా సంతోషంగా బతుకుతుందో, ఎట్లా దొర్లిస్తుందో ఆ బ్రతుకుని అని వాళ్ళల్లో ఆలోచన కలిగిందంటే, ఆ ప్రశ్నకు జవాబు కోసం ఎక్కడో చాగుతారు వాళ్ళు. ఇది ఎలా సాధ్యం అనే క్వశ్చన్ రేజ్ చేశారనుకో, ఆ ఆన్సర్ కోసం ఎక్కడో చాగుతారు, వాళ్ళ దేవుడ్రా. ఆమె నమ్మిన దేవుణ్ణి బట్టి ఆ సంతోషం, అతడు నమ్మిన దేవుణ్ణి బట్టి ఆ సంతోషమని నీ మాటను బట్టి గాక, ప్రతికూలతలలో నీవు కనపరిచినటువంటి సంతోషాన్ని బట్టి కృంగిపోని, నిరాశపడని, నిరుత్సాహపడని, పిరికితనం చూపని నీ తెగువ, ధైర్యం, దేవుని బట్టి నువ్వు ఆనందంగా సాగటం ఇతరులకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిద్ది, సవాలుగా మారిద్ది, ఆశ్చర్యంగా మారిద్ది, విభ్రాంతికి కారణమైద్ది. ఫలితంగా వాళ్ళు నిన్ను గురించి కాదు, నీవు నమ్మిన దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. నేను అందుకే దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి ఎప్పుడు తుమ్మల్లో పొద్దుపడినట్టు మొహం పెడితే చిరాకు నాకు. కొంతమంది మొహం ఎప్పుడన్నా చూడు. దేవుని బట్టి, ఆయన ఆత్మను బట్టి మనలో ఎల్లప్పుడూ, మళ్ళీ పాటలు మొదలు పెడితే మాత్రం మామూలుగా ఉంటుంది. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నీ ఫ్యామిలీలో కొంతమంది నమ్ముకోవాలి, నువ్వు నమ్ముకున్నావు దేవుణ్ణి. దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు చిన్నదానికి గలిబిలై, పెద్దదానికి గలిబిలై, ఏమైందో ఏమైందో ఏందో ఏందో అని ఎప్పుడు ఆందోళన కనపడ్డావు అనుకో, నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఒక దండం, నీ దేవుడికి ఒక దండం, అమ్మా పొరపాటును కూడా మేము ఆడికి రామంట. ఎందుకు? నమ్ముకున్నామన్న పేరే కానీ ఎప్పుడన్నా చూడు నీ ముఖంలో దడ, ఆయాసం, ఆ ముఖంలో కళాకాంతి లేని దరిద్ర కొట్టు ముఖం. ఎప్పుడన్నా చూడు టెన్షన్ 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 టెన్షన్. అప్పుడు ఎలా విశ్వసించగలుగుతారు? నీ కుటుంబ సభ్యులు ఒక్కసారి చెప్పు. అలా కాకుండా నువ్వు దేవుని ఆత్మను నీ యందు కలిగి ఉండి, ఆత్మ కలిగించేటువంటి సంతోషంలో నువ్వు ఓలలాడితే
అసలు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే నువ్వు సంతోషంగా కనపడితే నీ ఫ్యామిలీలో గుండె చెదిరిన వాళ్ళు కూడా తిరిగి పుంజుకుంటారు. ఎందుకురా భయపడతారు? ఆయన ఉన్నాడు. దాన్ని బట్టి మనం దిగులు పడాలా? ఏమైందంట? ఏదన్నారా అని. ఫ్యామిలీలో ఉన్న వ్యక్తిగా నువ్వు నీ ఫ్యామిలీ ఏ సమస్యనన్నా ఫేస్ చేయని ఇలాంటి డైలాగ్ నువ్వు వాడినప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది? అరే వాళ్ళు అనేదానికి ముందు వాళ్ళు మ్యాటర్ చెప్పకముందు అని ఊరక ఎగశ్వాసలో ఉంటే నువ్వు ఆగు ఏం కాలే ఈసరికి ఎక్కువ. ఇప్పుడు ఆఖరికి పాడు ఆనందమే పరమానందమే, ఆ పాట కూడా దరిద్రంగా పాడటమే, అది కూడా ఏడుపుతో పాడటమే. కానీ ఆత్మ ఫలం ఏమనగా పరిశుద్ధాత్మ నీలో ఉండి వ్యక్తపరిచేటువంటి ఆ హ్యాపీనెస్, సంతోషం అనేది నీ ఫ్యామిలీని ప్రభావితం చేసేది, నీ సమాజాన్ని ప్రభావితం చేసేది, నీ బంధుజనుల్ని ప్రభావితం చేసేది. ఏమండి, మనకు ఒక్కటే తెలుసు, ప్రార్థన చేయటం. అన్నయ్య ప్రార్థన చేసినా సరే, ఎంత చేసినా సరే గుంపు మారి సావట్లేదు అన్నయ్య. నువ్వు ఎంత చేసినా మారి సావరమ్మా. కేవలం ప్రార్థన చేస్తే అంత అయిపోయింది అనుకోవద్దు. ప్రార్థనతో పాటు మనం చేయాల్సిన ఇతర కార్యాలు కూడా చాలా ఉంటాయి. ఒక సమాజాన్ని ప్రభావితం చేయాలంటే కేవలం ప్రార్థన చేస్తేనే కాదు, సమాజంలో బాధిత వ్యక్తులకు సాయం చేసి ప్రేమను చూపాలి, గుండె చెదిరిన వారిని ఆదరించాలి. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే. జస్ట్ ప్రేయర్ చేసి ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ రాలేదునా అన్నా అంటే वैसा कैसा आता नहीं आता. खाली एक ही काम कर रहे तो प्रार्थना प्रार्थना प्रार्थना, दूसरी काम नहीं कर रहे, नहीं आते जवाब नहीं आते. मैं बोलेंगे अच्छा सुनो. దేవునికి మహిమ. నేను మంచిగా చెప్తా, మంచిగా వినండి. ఒక సమాజం ప్రభావితం కావాలంటే ప్రార్థన అవసరమే, కానీ కేవలం ప్రార్థన ఒక్కటి చాలదు. దేవుని ప్రేమ చూపాలి. బాధితులకు, సమస్యలు ఉన్న వాళ్ళకి నీ పిడికిలి విప్పి దానం చేసే బుద్ధి నీకు ఉండాలి. హెల్పింగ్ నేచర్. కానీ కొంతమంది దేవుని సేవ చేసే వాళ్ళు కూడా హెల్పింగ్ నేచర్ ఉండదు. మైకు తీసుకుని కానించి తెండి తెండి యేసుని యొద్దకు తెమ్మనుచున్నాడు, ఇవ్వండి అండి నాకివ్వండి ఇవ్వమనుచున్నాడు. ఇచ్చాము సరిగా, పొండి పొండి. అస్సలు డబ్బు, మా దైవజనుడు డబ్బు సంబంధి కాదు. ఆయన దగ్గర ఉంటే దాచుకునే టైపు కాదు. నేను నా భార్యకి ఎప్పుడో చెప్పాను, స్టార్టింగ్ సేవలో చెప్పాను. నేను సేవ స్టార్టింగ్లో అంటే ఇంట్లో స్పూన్లు, గరిటెలు, గ్లాసులు మొత్తం కనపడట్లా, అదృశ్యమైపోతున్నాయి. అంటే సోషలిజం. వచ్చి సరదాగా ఏదన్నా వేసుకొని అందులో కూర ఏదో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాయి, కనపడట్లాయి. ఈ లేడీస్కి ఒక బలహీనత ఉంటుంది. ఆస్తులు పోయినా అంత ఫీల్ కాదు, స్పూను పోతే మాత్రం మామూలుగా గందరగోళం కాదు. అవునా కాదు? నిజం చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు అయ్యే. అంబుల పొదిలో బాణాలలాగా వాళ్ళు ఆ వస్తువులకి ఎంత ప్రయారిటీ ఇస్తారంటే, 10 ఎకరాలు పొలం పైన పోతే పోయింది, నా గరిటి పోయిన సంగతి ఏందో నాకు అర్థం కావట్లేదు అని దాని గురించి దిగులు వేసుకొని పక్క వాళ్ళ మీద గొడవ వేసుకుంటారు. వస్తువు తీసుకెళ్ళినప్పుడు ఇచ్చే పల్లె తీసుకెళ్ళి సొంత సొమ్ములాగా ఇంట్లో పెట్టుకుంటే సిగ్గు లేదా నీకు? తేవద్దా? ఎట్లా తయారవుతారమ్మా అనుకుని పోయి లాక్కొచ్చుకుంటాం. ఆహా, ఈ గరిట హేడు మర్చిపోయాను నేను. మర్చిపోతావా నువ్వు? అన్నీ ఇంట్లో సామాన్లను సర్దుకొని మర్చిపోతావు నువ్వు అని. అవసరమైతే వాళ్ళతో అనుబంధం తెంచుకోవడానికి ఇష్టపడతారు. వాటితో మాత్రం ఎంత అవినాభావ సంబంధం ఉంటుందో. ఆ స్టీల్ సామాన్లు కడిగి రుద్ది కడిగి రుద్ది కడిగి రుద్ది కడిగి రుద్ది తోమి, ఓరే నాయన. మా ఫ్యామిలీలో కూడా స్టార్టింగ్లో ఆ పొజిషన్ ఉండే. అప్పుడు చెప్పినా నేను, మన ఇల్లు కాదు సత్రం. దేవునికి స్తోత్రం. మన ఇల్లు అనుకోవద్దే, పిచ్చి మాలోకం, సత్రం.
అంటే ఏంటో తెలుసా? నువ్వు నేను బిడ్డలు తప్ప ఇక మిగిలినవన్నీ, ఇక్కడ ఉన్నవన్నీ ఎవరొచ్చి ఏ ఇబ్బందిలో వచ్చి ఆశించిన ఖచ్చితంగా వాటిని అప్పగించాల్సిందే. ఉంచుకొని లేదు అనకూడదు. బస్తాలో రైస్ ఉందా, కందిపప్పు ఉందా, ఆహార పదార్థాలు ఉన్నాయా, ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు మనం చేసేదానికి వెనకాడకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు దాన్ని మనం పొందదగుదుమా? మరి దీనిలైన బిడ్డలు తమ కలిగింది తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు మన దగ్గర వాళ్ళు తగరా? మన బిడ్డలే కదా వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కదా, క్రీస్తు రక్తమును బట్టి మన కుటుంబ సభ్యులు కదా. అంతగా పైన కొంతైనా వాళ్ళకి సాయం చేయాలి కదా. కాబట్టి ఒక స్పూన్ పోయిందని నువ్వు దిగులేసుకోవాకు. మార్కెట్కి వెళ్ళి 50 స్పూన్లు కొనుక్కొచ్చి తగిలిచ్చు. ఎందుకంటే 10 స్పూన్లు ఉన్నదే, 10 స్పూన్లు పోతానే అన్నావు కదా, 50 తగిలిచ్చు, 40 తీసుకెళ్తారు. మన 10 మనకి శేషం అట్టనే ఉంటుంది. నేను చెప్పేది జోక్ కాదు, రియల్గా చెప్పా. కావాలంటే ఎక్స్టర్న్ అడగండి, ఇక్కడికి రాదులే ఆమెకు భయం, ఆడ అడగండి. ఓకే, చెప్పిద్ది. నేను చెప్పానో లేదు. మన ఇంట ఉన్నవేవి కూడా మనవి అనుకోవద్దు. దీనులైన బిడ్డలు ఎవరు ఎప్పుడొచ్చి ఏది అడిగినా ఆఖరికి వెళ్ళే వాహనమైనా సరే ఇవ్వాల్సిందే. దైవ సేవలో కేవలం ప్రార్థనే కాదు, సాటి మనిషిని ప్రేమించి హెల్ప్ చేయటం, హెల్పింగ్ నేచర్, జేబుకు పని చెప్పటం అనేది ఉండాలి. ఇది చాలా ముఖ్యం. రెండవది అయిపోయింది కదా. మూడవది, కృంగిన వారిని లేవనెత్తాలి. గుండె చెదిరి మన దగ్గరికి వస్తారు, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి ఆదరణ కలిగించాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. కొన్నిసార్లు కనీసం ఒక ఓదార్పు, ఒక ధైర్యం చెప్పే మార్గం లేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నీ ఒక్క మాట చెప్పి దేవుని బట్టి బలపరిస్తే బతికిపోతారు. వెతుక్కోవాలి నిన్ను. ఎవరు నాకు ఈ కష్టకాలం నాకు ధైర్యం చెప్పే మనిషి ఎవరు 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 ఎవరో? ఎచ్చుల కోసం చెప్పట్ల, ప్రోత్సాహం కోసం చెప్తున్నాను. ఎంతమంది వచ్చిన శాలేమన్నేడి, శాలేమన్న ఎక్కడ, శాలేమన్నేడి, శాలేమన్న ఎక్కడ, శాలేమన్న అమ్మను ఏనేమన్నా బిడ్డ, మమ్మేది మమ్మేది అన్నట్టు వెతుకుతారు. నాకు అర్థం కాదు, ఏం సేవకులు లేరా ఇక్కడ? ఎందుకు శాలేమన్నా శాలేమన్నా? ఒకటే కారణం, చెప్పిన 2 మాటలు ఈజీగా అర్థం చేసుకుని సరైన సలహా చెప్పి ధైర్యపరిచి ఒక మాట భరోసాగా అంటాడు. దాంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్న దొరికితే బాగుండు, ఒక్క మాట అన్న చెప్తే చాలని పడిగాపులు కాచేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు, పరితపించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేనే పెద్ద మొనగాండనో మోతవరిననో కాదు. దేవుని ప్రేమను బట్టి కృంగిపోయి దిగజారిపోయి వచ్చిన మనిషిని కూడా వెన్ను తట్టిలే పిచ్చివాలి, దేవుడు ఉన్నాడు, నడు ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాను, ఒక భరోసా. అంతేనా అంతేనా నాకు సమాధానం వస్తుంది. ఇది అబద్ధం కాదు, మాయ కాదు. దేవుణ్ణి బట్టి ప్రార్థన చేసి ధైర్యం చెప్పి పంపిస్తా. ఆ ఒక్క మాట కోసం, ఒక్క ఫోన్ కాల్ మిస్ అయింది, ఒక అమ్మాయి చనిపోయింది. ఒక్క ఫోన్ కాల్ మిస్ అయింది, ఒక అమ్మాయి చనిపోయింది. అందుకే ఫోన్ దగ్గర మనుషులు పెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పసిపాప తల్లి, మంచి బిడ్డ, మ్యారేజ్ చేశారు. మనీ డిమాండ్ చేసి భర్త అమ్మాయిని వదిలేశాడు. పుట్టింటికి వచ్చి ఉంది. పుట్టింటికి వస్తే ఈ మనుషులు ఉంటారే రాక్షసులు, ఏ కారణం చేత వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటని క్లియర్గా తెలుసుకొని కదా ఏం చేస్తే వాడు వదిలేశాడో అని పోట్లు పడవటం మొదలుపెట్టారు. సైతాన్లు దురాత్మలు కొంతమంది ఉంటారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు. ఆ పిల్లని, ఆ నీతి గలదాన్ని పొడవటం మొదలుపెట్టారు. అక్కడేమో భర్త చేర్చుకోవట్లా, ఇక్కడేమో పాపం తల్లిదండ్రి ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రుల కష్టం చూడలేకపోతుంది. తండ్రి అమాయకుడు, తల్లి ఒకటి తిప్పలు పడాలి, అన్ని తిప్పుకు రావాలి. తండ్రి కష్టం చేస్తాడు, కానీ ఏం తెలియని పరిస్థితి, అమాయకంగా ఉంటాడు. మరి ఏం చేయాలి? సమాజం ఏమన్నా ఇలా ఆడిపోసుకుంటుంది. ఆలోచించి
ఆ అమ్మాయి ఒక పిచ్చి పని చేసింది. కనీసం ఒకరోజు ఆగి నన్ను కలిస్తే బాగుండేది. వాళ్ళు అన్నారని కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే ఆ ఇరుగు పొరుగులు ఈ మాట అన్నారని అది చెవిన పడగానే వచ్చే ఆవేశంతో ఎండోసల్ఫాన్ మందు థమ్సప్ సీసాలో కలుపుకొని మామూలుది పిల్లకు పోసి దాన్ని ఖాళీ చేసి ఆ ఖాళీలో ఎండోసల్ఫాన్ కలుపుకొని డైరెక్ట్గా తాగేసి ఆ తాగబోయేటప్పుడు ఫోన్ చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు శాంతినగర్లో సేవ జరుగుతుంది. చూస్తే మొన్న ఎత్తాడు. ఇట్లా నా గురించి అడిగింది. అందుబాటులో లేడమ్మా, పరిచర్యకి వెళ్ళాడు. ఒకవేళ నేనుంటే ఏమ్మా ఏం సంగతి అని తవ్వకాల్లోకి వెళ్తాను. చిన్నగా విషయం రాబట్టి ధైర్యపరుస్తాను. కానీ ఆ ఛాన్స్ దక్కలా. మన్నాయి మాట్లాడాడు, ఫలానా టైంలో కలుస్తాడని ఇప్పుడు కష్టం అని చెప్పి వాడు పెట్టేశాడు. మన్నాయి పెట్టేశాడు. నీకు అంతే, ఆ ఫోన్ ఆపేసింది, ఎత్తిపట్టింది, చచ్చిపోయింది. గుండె చెదరిన వారిని బాగు చేసే వాక్కు మన దగ్గర ఉండాలన్నా. మనం మాట్లాడితే దేవుని బట్టి పరిశుద్ధాత్మ సంబంధంగా మనం మాట్లాడితే చచ్చిపోవాలనుకునే వాళ్ళు కూడా బ్రతికి సాధించాలరా అని నిలబడాలి. ఆ విధంగా మాట్లాడాలి. ఆ వాక్కు మన దగ్గర ఉండాలి. అంతేగాని మనమే దిగజారిపోయి ఉస్సురు మోకాలు వేసుకొని మనకే ఒకటి చెప్పి బలపరచాల్సిన దరిద్ర స్థితికి దిగజారకూడదు. అందుకే ఈరోజు ఎంతోమంది ఆడపిల్లలని ఫోన్ల దగ్గర ఏర్పాటు చేసి ఫోన్లు ఎత్తి మాట్లాడండి అమ్మ, వాళ్ళని ఆదరించండి. కృంగిన స్థితిలో చేస్తారు, గుండె చెదిరి చేస్తారు. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే నాకు అందించండి, నా దృష్టికి తీసుకొని రండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు నా ప్రార్థనలో ఫోన్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు వాళ్ళ సమస్యలు చెప్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయ్యా అని ప్రార్థన చేస్తా. వాక్యం మాట్లాడిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కింద కామెంట్స్లో సమస్యలు చెప్తా. ఎంతమంది అలా చెప్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయని ప్రార్థన చేస్తాను. నా అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా ఆ విషయాలు ఎత్తుకుంటా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. సమాజాన్ని ప్రభావితం చేయాలంటే పరిశుద్ధాత్మ మనలో నుండి వ్యక్తం చేయాల్సింది ఓన్లీ ఒక్క ప్రార్థనే కాదు, ప్రేమ వ్యక్తం చేయాలి, ఆదరణ వాక్కు వ్యక్తం చేయాలి, హెల్పింగ్ నేచర్, ఇతరులకు సహాయం చేసేటువంటి సోషల్ సర్వీస్ కూడా, సామాజిక సేవ అది కూడా ఉండాలి. 4వది నోరు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, ఆప్యాయత, గౌరవించడం. ఏం తమ్ముడు వింటున్నారా? శుభ్రంగా సర్దుకుంటున్నారా? మీరు నేను చెప్పేది జాగ్రత్తగా తీసుకుంటే పరిచర్యలో ముందుకెళ్తారు. నేను చెప్పేది జాగ్రత్తగా తీసుకోలేదనుకో ఇబ్బంది పడతారు. చేస్తారులే కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. నేను చెప్పి నీకు కొంచెం ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా తీసుకున్నారనుకో దాని రిజల్ట్ మీరు చూస్తారు పక్కా. నోరు చిన్నోడినైనా పెద్దోడినైనా, ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళని చూడండి, ఎక్కడవద్దు బట్టల షాప్ దగ్గరికి వెళ్ళండి, లుంగి కట్టుకొని ఆ లుంగి ఎగ్గట్టుకొని పరమ మెట్టలాగా బట్టల షాపులోకి వెళ్తున్నవాడు రండి సార్ అంటారు వాళ్ళు. వీడి అవతారం చూస్తే వీడు వాళ్ళని సార్ అనాలి. వాళ్ళు అట్టుంటారు, టక్ చేసుకొని టై కట్టుకొని అట్టహాసరటమతంగా ఈ లుంగి ఎగ్గట్టి అప్పుడే వీడి పడేసిన వాళ్ళలాగా వస్తుంటాడు లోపలికి. అలాంటి వాడిని కూడా సార్ అని పిలుస్తారు. ఎందుకు? చాయ్ ఇస్తారు, సార్ అని పిలుస్తారు. ఆ కాసేపట్లో వీళ్ళు నన్ను ఎక్కడో చూస్తున్నారు, ఏమి కొనకుండా పోతే వీడి అవతారాన్ని తగ్గట్టే పోయాడు అనుకుంటారని సచ్చినట్టు కొనిపోవాలి వాడు. స్తోత్రం. వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ పని చేస్తారు, కానీ ఒక ఆత్మను రక్షించడం, నరకం నుంచి కాపాడటం కోసం మనం మర్యాద ఇవ్వాలి, ఎదుటి వ్యక్తులకి గౌరవాన్ని ఇవ్వాలి. ఏమంటావు బ్రదర్? ఏదన్నా అనోరేగా, అమ్మ అన్న అనోరే, వద్దులే ఆ పదం మనకెందుకు చండాలంగా, అనోరే. కాబట్టి ఆ నోటి మంచితనం. ఒక సమాజంలో నువ్వు పాస్టర్వే కానవసరలా, పాస్టర్వే కానవసరలా, నువ్వు ఒక దేవుని భక్తి కలిగిన బిడ్డవై ఉండి పరిశుద్ధాత్మను నీ యందు కలిగి ఉన్న బిడ్డవైతే ఈ లక్షణాలన్నీ నేను చెప్పే పని లేదు, ఆటోమేటిక్గా నీలో నుండి అవే వ్యక్తం అవుతాయి. హల్లెలూయా. అలాగే ప్రోత్సహించటం. కొంతమందికి నోరు కుదరదు, ఆగా అందే అంటాడు పాస్టర్ గారే, బరిగొడ్లు దోలినట్టే
ఏది ఏ సేవ లేకపోతే ఏమన్నా చేపల మార్కెటా? నేను చూశాను కొంతమంది నోరు ఎట్లా మాట్లాడాలి, సమాజంలో వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, విశ్వాసులతో ఎలా ప్రవర్తించాలి, బయట నుంచి మన దగ్గరికి వచ్చిన వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, నోరు కుదరదు. అదేంటంటే నేను మాట్లాడితే కత్తితో నరికినట్టే ఉంటుంది. అంటే నరుక్కో కూర్చొని ఏదైనా చికెన్ షాపులోకి పోయి శుభ్రంగా ఆ పని చేసుకో. ఇంకెందుకు జనాలు నరకటం? కత్తితో నరికినట్టే ఉంటుంది అంటే అచ్చంగా కత్తి తీసుకొని చికెన్ షాపులోకి పో, తడొక కోడిని నరుకుతూ ఉండు. సాయంత్రానికి ఏదైనా కూలన్నా వచ్చింది. సేవ ఎందుకు రా పిచ్చోడా? దైవజనులకి మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెబుతున్నానులే. వదిన ఇంట్లో ఏమి లేదంటగా, ప్రార్థన చేస్తాలే, దేవుడు ఏదో రకంగా సాయం చేస్తాడు, ప్రార్థన చేస్తాలే. ప్రార్థన చేస్తా. మీ ఇంట్లో బస్తా ఉందిగా, కాసి నీయొచ్చుగా, అవి చేయగాలే, నేను ప్రార్థన చేస్తాలే అంటే ఆపమ్మా, ఆపు, పని చూసుకో అంటుంటారు అన్నమాట పక్కోళ్ళు. అది కాదు ప్రార్థనలు. సెకండ్ ముందు తీసుకెళ్ళి ఇవ్వు. నీ శక్తికి మించి చేయమంటల్లా, నీ శక్తి పరిధిలో. లాకేతం ఇస్తే లే, దాకోమ ఇస్తే దు అనే పదాలు వద్దు, లేదు అనేది వద్దు. ఎంతో కొంత నువ్వు చేయదగ్గది చెయ్యి. వాళ్ళ కడుపు నింపు. దాతృత్వం. నెంబర్ 1 దేవుని ప్రేమ, శత్రువుని కూడా క్షమించి ప్రేమించడం. నెంబర్ 2 దాతృత్వం. నెంబర్ 3 ఆదరణ వాక్కో. ఓయబ్బా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఇది. నెంబర్ 4 మాటలో మర్యాద, పలకరింపులో మర్యాద, ముఖంలో చిరునవ్వు. తొమ్మల్లో పొద్దుపొడిసాడు ముఖం పెట్టకూడదు. అదే నేను దేవుని బిడ్డనే. దేవుని బిడ్డ నీ అవతారం అట్టుంటుందా? దేవుని బిడ్డవైతే నీ అవతారం వికారంగా ఉంటుందా? హ్యాపీ, సంతోషం. నేను ఈ మనిషిని తృణీకారంగా మాట్లాడితే ఈ ఆత్మను కోల్పోతాను, నేను ఆత్మను రక్షించడానికి వచ్చానని గుండెల్లో భారం ఉంటే నోరు కంట్రోల్లో ఉంటుంది. ఎంకరేజింగ్ వచ్చిద్ది, ప్రోత్సాహం వచ్చిద్ది, దాతృత్వం వచ్చిద్ది, అన్నీ వస్తాయి. లోపల భారం లేదనుకో, నేను ప్రసంగం చేసినంతసేపు లేదు, ఇవన్నీ చేయాలంటే ఏడ కుదిరిద్ది మనకే? ఏడ కుదిరితే కష్టమే. అనుకుంటారు అలా ఫిక్స్ అయిపోతారు. కొంపదీసి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? పెద్ద లిస్ట్ అంటున్నాడు, అవన్నీ మనం ఏడ ఫాలో అవుతాం అంటే, మరి నేను ఎట్ట ఫాలో అయ్యాను? ఎట్లాగాను? నా గుండెల్లో భారం ఉంది, నా సమాజాన్ని రక్షించాలన్న తపన నాకుంది. అందుకని అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. ఫైనల్లో ప్రేయర్. దేవుణ్ణి అడిగి, ఆత్మల నిమ్మని దేవుణ్ణి అడిగాను. దేవుడు ఆత్మని నా ముందుకు తెచ్చినప్పుడు వాళ్ళతో ఎలా వ్యవహరించాలో అది నేర్పమని అడిగాను. దేవుడు నేర్పాడు. ఆ వ్యవహారమే ఇప్పుడు నేను చెప్పేదంతా. ప్రసంగం పిల్లోడిని కూర్చోబెట్టినా చెబుతాడు, ప్రసంగం నువ్వు చేసేది ఏంది? నీ బొంద, నా బొంద. ఏం ప్రసంగం చేసేది? మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పండి ఆయన చెప్పరు మీరే. ఒట్టి ప్రసంగాలకి విలువ లేదు. నా బ్రతుకు ప్రసంగానికి విలువ ఉంది. బ్రతికి చూపించిన దానికి విలువ ఉంది. అది దైవజనులైన విశ్వాసం ఎవరైనా, అందులోనే సంతోషం ఒకటి. దేవుణ్ణి నమ్మిన బిడ్డలంగా, పరిశుద్ధాత్మ సంబంధులంగా మనము ఉంటే, ఆ సమాజంలో ఉంటే, అది క్రైస్తవ కుటుంబమైనా సేవకుడి కుటుంబమైనా, వాళ్ళు వేరు. వాళ్ళు కలిసి ప్రార్థిస్తారు, కలిసి భోంచేస్తారు, వాళ్ళు కలిసి సంతోషంగా ఉంటారు, ప్రేమగా పలకరిస్తారు, వాళ్ళకుంటే అంత సాయం చేస్తారు, ఎదుటోళ్ళని అర్థం చేసుకుంటారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూస్తే నాకైతే ఈ దరిద్రమంతా వదిలిపెట్టి నేను కూడా యేసుప్రభుని నమ్ముకోవాలనిపిస్తుంది నాకు అని వాళ్ళ నోటితో వాళ్ళకే వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. మనం చెబితే కాదు, మనల్ని చూసి నువ్వు పర్ఫెక్ట్గా కానీ వాళ్ళ కనబడితే నిన్ను బట్టి ఆ సమాజమే ప్రభావితమై విస్తారమైన ఆత్మలు అందులో రక్షింపబడే ఛాన్స్ ఉంది.
ఆత్మ ఫలమేమనగాని మనలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తం చేసేటువంటి ఫలం అది. నూనె వత్తి లోగుండా ప్రవహించి అది కరిగి దీపపు వెలుగును నిలబెట్టినట్టుగా పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించి ఆయన కరిగి మనల్ని వెలిగిస్తాడు. లోకానికి కనబడేదేమో మనము, కానీ వెలుగు మాత్రం ఆయన 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 కరుగుట ద్వారా మనలో వ్యక్తమైంది. వెలుచూపులో కనపడేది మనము, కానీ మనలో ఉండి తన ఫలమును వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఆత్మ. అందుకే ఆత్మ ఫలము అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మ నూనెతో పోల్చబడ్డాడన్న కాడు వచ్చింది. అమ్మయ్య, అసలు పాయింట్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మనం. ఏమన్నాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమి నిండి పొర్లుచున్నది గిన్నెలో? దేవుని యందలి ఆనందం, దేవుని యందలి భక్తి, దేవుని యందలి కృతజ్ఞత, దేవుని యందలి విశ్వాసం, దేవుని యుద్ధాలు చేయడానికి కావలసిన పరాక్రమం, అన్నిటితో నింపబడింది ఆ గుండె, ఆ గిన్నె. దీనంతటి కారణం పైనున్న తైలం, అభిషేకం. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన. దేవునికి మహిమ. చెప్పండి, అభిషేకం ఆత్మ అయిన వాడు. నేను ఒక్కటి గుర్తించాను సోదరులారా, సోదరి మండలారా, నేను ఒక్కటి గుర్తించాను. ఒకప్పుడు ఇందాక నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ నాకు ఎవడు ఎట్ట సస్తే నాకెందుకని టైపు నేను. కానీ దేవుడు నన్ను దర్శించి మనోనేత్రాలు వెలిగించి తన ఆత్మతో నన్ను అభిషేకించినప్పుడు నేను నా గురించి కాక సమాజ హితవు కోరి, సమాజ శ్రేయస్సు కోరి, సమాజ మేలు కోరే ఆ సైకాలజీ నాకు వచ్చింది. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, సమాజాన్ని ప్రభావితం చేయాలన్నా, ఇతరులకు దీవెనకరంగా ఉండాలన్నా అది మన చేతనయ్యే పని కాదు. దేవుని ఆత్మ మనలో ఉండి జరిగించాల్సిన పని, పరిశుద్ధాత్మ మనలో ఉండి జరిగించాల్సిన పని. అయితే ఇక్కడ 23వ కీర్తనలోనేమో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. గిన్నెలో ఏమున్నాయి, ఏం పొర్లి పారుతున్నాయి అనేది ఒక లిస్ట్ రాసుకో. అదొక ధ్యానాంశం, అదొక లిస్ట్ రాసుకో. అయితే 23వ కీర్తన దగ్గర నుంచి 51వ కీర్తన దగ్గరకు వచ్చేటప్పటికి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అన్నాడు. అంటే మొదట దేవుని ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి ఒక వెలుగు వెలిగాడు దావీదు. అద్భుతమైన ప్రకాశం, నక్షత్రం అయిపోయాడు. ఇశ్రాయేలు జనాంగం మొత్తం ఆయన వైపు చూసేటట్టు అయిపోయింది పరిస్థితి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉందండి. తైలం మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు మనకు సమాజానికి మేలు చేసేటువంటి పరిస్థితులే కాదు, మనకు మనం కీడు చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది. దేవుడు మనల్ని దీవించటం మొదలుపెట్టిన తర్వాత, బలపరచడం మొదలుపెట్టిన తర్వాత, వెలిగించడం మొదలుపెట్టిన తర్వాత, వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీపపు కుందిలో నుంచి నూనె సరఫరా అవుతూ వత్తిని మంటిస్తుంటే జస్ట్ ఈ తెల్లని వత్తి, అందులో నూనె, ఈ అగ్ని మాత్రమే కాకుండా కొంత మంట మండిన తర్వాత ఒక బూడిద నుసి అక్కడ తయారైతే, అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కొన్ని లోటుపాట్లు అనేవి ఎదురవుతాయి అనేది భక్తుల జీవితాలను బట్టి నాకు అర్థమైంది. సౌలు స్టార్టింగ్లో సూపరు, కానీ కొంత ప్రయాణం చేసిన తర్వాత రివర్స్ అయ్యాడు. ఇస్కరియోతు యోధ స్టార్టింగ్లో సూపరు, 12 మంది శిష్యులకు అధికారం ఇచ్చి దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, రోగుల్ని స్వస్థపరచమని పంపినప్పుడు యోధా కూడా ఈ 2 పనులు చేసి వచ్చాడు. కానీ క్లైమాక్స్ వేరు, సౌలు క్లైమాక్స్ వేరు. దావీదు కూడా స్టార్టింగ్ సూపరు, కానీ ఒక దశకు వచ్చేటప్పటికి భంగపడ్డాడు, డిస్టర్బ్ అయ్యాడు. ఇక నాకేందంటావు?
ఇక నాకు తిరుగులేదులే, నాకు ఎదురు లేదులే అని విర్రవీగిన అనుభవంలో ఒక భయంకరమైన తప్పు చేశాడు. దాని ఫలితంగా చాలా నల్లగొట్టబడ్డాడు. ఆ ఘట్టంలో అక్కడ రాసి ఉంటుంది, 51వ కీర్తన ఏ ఘట్టంలో రాశాడో రాసి ఉంటుంది. నాతాను వచ్చి బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో దావీదును గద్దించి వెళ్ళిన తరువాత దావీదు రచించిన దైవ ధ్యానం. చూడు ఒకసారి 51వ కీర్తన, ఆ కీర్తన పైన ఉన్న టైటిల్ ఒకసారి చూడు. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అద్దుగో, మళ్ళీ ఒకసారి చదువు నాన్న, మన వాళ్ళు వింటారు. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఏ సన్నివేశంలో నాతాను వచ్చి దేవుడిచ్చే పనిష్మెంట్ ఇలా ఉంటుంది దావీదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే తేడాపడ్డాడు కాబట్టి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మను మళ్ళా తన యొద్ద నుండి తొలగించొద్దని వేడుకున్నాడు. ఎందుకంటే సౌల్లో చూశాడు కదా, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించెను. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఎన్నో వచనం? 14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపిస్తే ఈ దావీదే వెళ్ళి మ్యూజిక్ ప్లే చేసి ఆ దయాన్ని వెళ్ళగొట్టాడు. మనకు తెలుసు ఈ సంగతి. అక్కడ ఈ రాజుకి గతి ఎందుకు పట్టిందో దావీదుకు తెలుసు. ఎందుకు పట్టిందంటే దేవుని మీద తిరుగుబడి. మాయ్ వింటున్నావా? నిద్రపెట్టావా? జాగ్రత్త, తిన్నమ్మా బంగారం. దావీదు ఆలోచించాడు, సౌలుకి గతి ఎందుకు పట్టిందంటే తిరుగుబాటును బట్టి. ఇప్పుడు నేను అదే పని చేశాను. ఊరియాను చంపించి ఊరియా భార్య అయిన బత్షెబాను నా సొంతం చేసుకున్నాను. నేను కూడా అదే దిక్కుమాలిన పని చేశాను, తప్పు చేశాను. ఇప్పుడు ప్రమాదం ఏంటంటే దేవుని ఆత్మ నన్ను విడిచిపోయి దురాత్మ చేత వెరపించబడ్డ సౌలు బతుకులాగా నా బతుకు మారిద్దేమో అని భయపడ్డాడు. ఇక్కడ ఏమైంది? పోయి దేవుని పాదాలు పట్టున్నట్టు తేడా పడ్డాను. అత్యవసరంగా దయచేసి నా ఒక్కటి చేయండి అంటే, నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయవద్దు. 11వ వచనం చదువు. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఏం తీసేస్తే ఏమైంది దావీదు? కొంచెం రివర్స్లో ప్రశ్న వేసుకుందాం. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటే తన యొద్ద పరిశుద్ధాత్మ ఉన్నాడు. జరిగిన కార్యాలు, పొందిన విజయాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగినాయి, పొందానని దావీదు గ్రహించాడు. ఓకే, బాగుంది. ఇప్పుడేం జరిగింది? విర్రవీగిన వాడై శరీర సంబంధి అయి ఒక నిరపరాధి రక్తమును చిందించాడు. ఒక అమాయకుడి ప్రాణం తీపిచ్చాడు. వాని భార్యను సొంతం చేసుకున్నాడు. మండిపోయింది దేవుడికి, ఏసైకి మండిపోయింది. నేను నిన్నేం చేశాను? నిన్నెక్కడ పెట్టాను? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుని నిన్ను తీసుకొచ్చి నేను అందలం ఎక్కించి ఇశ్రాయేలుకు రాజును చేసి నీ మాటకి ఎదురు లేకుండా చేసి నీ శత్రువులను తీసుకొచ్చి నీ పాదపీఠం దగ్గర పడేసి నీ శత్రువుల భాగస్వాములను నీ వశం చేసి వాళ్లకు ఘోర అవమానం కలిగించి నీకు ప్రతిష్ట కలిగించి నీకు ఎంతోమందిని ఇచ్చాను కదా, ఎన్నో కార్యాలు చేశాను కదా. నన్ను అడిగితే, ఒక మాట నన్ను అడిగితే ఇంకా నీ గురించి ఆలోచించేవాడిని కదా. ఒక నిరపరాధి రక్తాన్ని చిందించి వాని భార్యను సొంతం చేసుకోవడానికి ఎందుకు తెగబడ్డావు దావీదు? అప్పట్లో బహుభార్యాత్వం ఉందిలేండి, అప్పట్లో బహుభార్యాత్వం ఉంది. ఒక స్త్రీ కంటే ఎక్కువ మందిని చేసుకునే ఛాన్స్ అప్పుడు ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఒక పురుషునికి ఒకతే భార్య, ఒక స్త్రీకి ఒకడే భర్త. మళ్ళీ ఈ మాటలు విని మళ్ళీ దేవుడు నాకు కూడా అట్లాంటి ఆఫర్ ఏమన్నా అని మీరు అట్లా తొందరపడతారేమో అని చూస్తున్నాను నేను. దావీదు అనుభవం, అది దావీదు టైం, అది ప్రైజ్లో. ఇప్పుడు అట్లాంటి సాహసాలు చేయవాకండి. తిరిగి జన్మించిన మనకి తిరిగి గడ్డి తినే చేష్టాలు వద్దు, మార్చుకోవాలి. ఏమంటారు?
నేను ఇంత చేస్తే నువ్వు ఇలాంటి పని చేస్తావా అని దేవుడు కోప్పడి ఏమేం జరుగుతాయో చెప్పేశాడు. సరే, ఏమన్నా జరగని నాకు ఒక్కటి మాత్రం చేయి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయొద్దు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు. మేజర్గా ఈ పాయింట్ అడిగాడు. ఎందుకంటే తను పొందినదంతా కూడా పరిశుద్ధాత్మ వల్లనే పొందాడు. పరిశుద్ధాత్మ తనను వదిలిపోతే ఇక తను ఏమీ చేయలేడని దావీదు గుర్తుపట్టాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అసలు మనం జనాన్ని ఉద్ధరించడం సంగతి అట్టుంచు, అసలు మనం నిలవటమే కష్టం. అందుకే ఆత్మ తోడు మనకు కావాలి. ఆత్మ స్నేహం, ఆత్మ సహవాసం, అన్యోన్య సహవాసం మనకు కావాలి. అందుకే కూటమంతా అయిపోయినాక ఫైనల్ బ్లెస్సింగ్లో తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య అన్యోన్య సహవాసము. సహవాసం ఎవరితో? కృప ఎవరిది? యేసుక్రీస్తు. ప్రేమ ఎవరిది? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడగు యేసుక్రీస్తు యొక్క శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం. పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ సహవాసం మనం ఎన్నడూ కోల్పోకూడదు. ఆ అవసరత మనం కలిగి ఉన్నామని మర్చిపోకూడదు. చూసి 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 తన ఆత్మను, తన అభిషేకాన్ని తొలగించాడనుకో, నెక్స్ట్ ఏంటో తెలుసా? యోధా బతుకు, సౌలు బతుకు. యోధా ఏమయ్యాడు? నాశన పుత్రుడు అయిపోయాడు. సౌలు ఏమయ్యాడు? తన కత్తి మీద తనే పడి చచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు? యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోగా. ఎందుకు వదిలాడు? పదే 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 దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా, సరి చేసుకో, మారు మనసు పొందు, దిద్దుకో అని ఎన్నిసార్లు మాట్లాడినా, కొన్ని రోగాలతో మొత్తినా, కొన్ని తెగుళ్లతో, కొన్ని సమస్యలతో మొత్తినా సిగ్గు తెచ్చుకోకుండా మొండిగా మొరాయించి మూర్ఖించే వ్యక్తులకి ఒకేసారి ఫలితం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రిజల్ట్, ఆ అగ్ని దిగిన నాడు విలవిలవిలలాడినా జవాబు రాదు. ఎంతమందికి అర్థమైంది? అందుకే అన్నిటిని వదిలిపెట్టి ఎలీషా దేవుని పరిశుద్ధాత్మను కోరుకున్నాడు. అర్థమైందా? అన్నిటిని వదిలిపెట్టి దావీదు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించొద్దని ఆత్మను కోరుకున్నాడు. ఎందుకంటే ఉన్నదంతా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరే ఉంది. పాత నిబంధన భక్తులకు, ప్రవక్తలకైనా, క్రొత్త నిబంధన అపోస్తలులకైనా, మనకైనా పరిశుద్ధాత్మే దిక్కు. ఆయన్ని క్షోభ పెట్టి, బాధ పెట్టి మన నుంచి కోల్పోయామంటే ఇక దారుణం. దారుణం. నేను చెప్తున్నాను కదా, సేవ చేసినోడు ఈరోజు విగ్రహారాధన చేస్తున్నాడంటే అర్థం కావట్లేదా నీకు? వాడు అనుకున్నాడా నేను భ్రష్టుడైపోతానని? కానీ తిరుగుబాట్లు చేసుకుంటా 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 ఒకనాటికి పూర్తిగా దయ్యానికి చిక్కాడు. చివరికి దేవుడిని అంగీకరించలేకపోయాడు, భ్రష్టుడైపోయి. వాడి నాశనాన్ని వాడే తెచ్చుకున్నాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది తగిలారు నాకు. స్త్రీలలో తగిలారు, పురుషుల్లో తగిలారు. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేయటానికి తెగించకండి. దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయటానికి ఎప్పుడు తెగించొద్దు. ఆయన నీలో ఉండాలి, నీలో తను సంతోషంగా వ్యక్తపరచుకోవాలి. అప్పుడు ఉంటుంది ఒక వెలుగు. అది అన్ని విధాల క్షేమం. ఎంతమందికి అర్థమైంది? ఏం ఆశించాడు ఎలీషా? నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు అనుగ్రహించు. 2 పాళ్ళు ఎందుకు అడిగాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో జ్యేష్ఠుడికి ఆస్తి పంపకాల్లో 2 అంతలు ఇవ్వాలని దేవుడు చెప్పాడు. ఎవరికి? జ్యేష్ఠుడికి ఆస్తి పంపకాల్లో 2 అంతలు ఇచ్చి వాని జ్యేష్ఠత్వాన్ని ఘనపరచు అని రాయించాడు. అర్థమైందా? ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు ఏమనంటే, నీ జ్యేష్ఠ కుమారుడిగా నన్ను అంగీకరించి
రెండంతల ఆత్మ నా మీదికి వచ్చినట్లు నాకు ఇవి ఎందుకంటే తర్వాత ఈ బాధ్యత అంతా నేను నెరవేర్చాలి కాబట్టి అని పరిశుద్ధాత్మనే ఆస్తిగా కోరుకున్నాడు. పరిశుద్ధాత్మనే ఆస్తిగా కోరుకున్నాడు. హక్కుకు వచ్చేటువంటి ప్రాపర్టీగా హోలీ స్పిరిట్ని కోరుకున్నాడు. అది మీకు అర్థం కావటానికి ఈ మ్యాటర్ చెప్తున్నాను నేను. తెలుసా మీకు? దేవునికి మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్ని కోరుకోండి, ఆయన్ని హత్తుకోండి, ఆయన నడిపింపును గౌరవించండి. ఆ తర్వాత చూస్తారు. ఆమెన్.